లక్ష్యం సమాజహితం. నేను ఎమ్మెల్యే బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిమ్స్ ఆసుపత్రిలో కరోనా బారిన పడిన వైద్యులను పరామర్శించిన గవర్నర్ తమిళసై. బాసటగా నిలుద్దాం, కలిసి వైరస్ ను తరిమి కొడదామంటూ గవర్నర్ పిలుపు. తెలంగాణ వైద్య శాఖపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు. ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లిన వైద్యాధికారులు. ఎంతమందికైనా వైద్యం చేసే సామర్థ్యం ప్రభుత్వ దవాఖానాలకు ఉందన్న సీఎం. పారిశుద్ధ్యం, రోడ్ల నిర్వహణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలి. హైదరాబాద్ లో కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లపై మంత్రి కేటీఆర్ సమీక్ష. తొలిసారిగా ముఖ్యమంత్రి సంక్షేమ క్యాలెండర్లు విడుదల చేసిన సీఎం జగన్. సంక్షేమ కార్యక్రమాలపై ట్విట్టర్లో చంద్రబాబు విమర్శలు సరికావన్న ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్. నారా లోకేష్ ఛార్జిషీట్ విడుదల చేయడంపై స్పందించిన వైసీపీ నేత పార్థసారథి. టీడీపీలో అధ్యక్ష స్థానానికి లోకేష్ కు పోటీ ఎదురైందని ఎద్దేవా. జగిత్యాల జిల్లాలో పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. పల్లె ప్రగతితో గ్రామాలు అభివృద్ధి పదంలో సాగుతున్నాయన్న మంత్రి. డీటెయిల్స్ చూస్తే కరోనాను అరికట్టేందుకు వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, మీడియా, మున్సిపాలిటీ, శానిటరీ సిబ్బంది అహర్నిశలు కష్టపడుతున్నారు. ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్నారు. వారికి బాసటగా నిలుద్దాం, కలిసి వైరస్ ను తరిమి కొడదాం అంటూ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. ఇటీవల నిమ్స్ కార్డియాలజిస్ట్, ఇతర విభాగాల వైద్యులు, సిబ్బంది కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో వారికి ధైర్యం చెప్పేందుకు దవాఖానకు వచ్చారు. తొలుత ఆమె మిలీనియం బ్లాకుల్లో చికిత్స పొందుతున్న వైద్యులు, సిబ్బందిని పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని డైరెక్టర్ కె మనోహర్ ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ ఫ్రంట్ లైన్ వారియర్స్ నిర్దేశాన్ని రాష్ట్రాన్ని రక్షించేందుకు నిరంతరం పోరాడుతున్నారని, నిస్వార్థంగా కరోనా బాధితులకు సేవలందించే క్రమంలో వారు వైరస్ బారిన పడుతున్నారని అన్నారు. వారిలో మానసిక స్థైర్యాన్ని కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. తెలంగాణలో కరోనా కట్టడి చర్యలు బాగున్నాయని అన్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కట్టుదిట్టం కోసం వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వం చేస్తున్న కృషిపై కొందరు వ్యక్తులు, కొన్ని మీడియా సంస్థలు కుట్రపూరితంగా ప్రచారం చేస్తున్నాయని వైద్య శాఖ అధికారులు, నిపుణులు ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణ చర్యలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రగతి భవన్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలను వైద్యాధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వైరస్ సోకిన వారికి చికిత్స అందించడానికి అవసరమైన అన్ని రకాల సదుపాయాలు, పరికరాలు సిద్ధంగా ఉన్నాయని, ఎంతమందికైనా వైద్యం చేసే సామర్థ్యం ప్రభుత్వ దవాఖానాలకు ఉందని తెలిపారు. కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లో పారిశుద్ధ్యం, రోడ్ల నిర్వహణ వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు ఆదేశించారు. ఆయన హైదరాబాద్లోని మున్సిపల్ కాంప్లెక్స్లో కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కార్పొరేషన్ల పరిధిలోని పౌరుల కనీస అవసరాలను తీర్చడంపై దృష్టి సారించాలని సూచించారు. పట్టణాల్లో శ్మశాన వాటికలు, పార్కులు, జంక్షన్లను అభివృద్ధి చేయాలని తెలిపారు. వర్షాకాలం నేపథ్యంలో శిథిలావస్థకు చేరిన నిర్మాణాలను కూల్చి వేయాలని పేర్కొన్నారు. కరీంనగర్, నిజామాబాద్ నగరాల వాటర్ మ్యాప్ ను సిద్ధం చేయాలని చెప్పారు. ఈ రెండు కార్పొరేషన్లు వాటర్ ఎనర్జీ ఆడిటింగ్ వచ్చే 15 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. వర్షాకాలం నేపథ్యంలో ఇంకుడు గుంతల నిర్మాణాలను పెద్ద ఎత్తున చేపట్టాలన్నారు. నగరాల్లోని ఖాళీ స్థలాలతో పాటు పార్కులు, ప్రభుత్వ కార్యాలయాలు అవకాశం ఉన్న ప్రతి చోట వీటిని నిర్మించాలని తెలిపారు. వ్యర్థాల నిర్వహణ పద్ధతులపై సమీక్ష నిర్వహించి అనువైన పద్ధతులను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వైసీపీ ఏడాది పాలనపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నారా లోకేష్ ఛార్జిషీట్ విడుదల చేయడంపై వైసీపీ నేత పార్థసారథి ఘాటుగా స్పందించారు. సీఎం జగన్తో చర్చకు సిద్ధమంటూ సవాల్ విసరడంపై పార్థసారథి తీవ్రంగా స్పందించారు. టీడీపీలో అధ్యక్ష స్థానానికి లోకేష్ కు పోటీ ఎదురైనట్టుందని, అందుకే హడావుడిగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టారని ఆరోపించారు. ఇక తనకు రాజకీయ జీవితం లేదని భావించి లోకేష్ మీడియా ముందుకు వచ్చినట్లు అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. లోకేష్ మాట్లాడతాడు జే ట్యాక్స్ 25,000 కోట్లంట. అసలు నీకేమన్నా బుద్ధి జ్ఞానం ఉందా లోకేష్ బాబు గారు? నువ్వేదో ఆక్స్ఫర్డ్లో చదువుకున్నా అంటున్నావు, మా వీధి బడిలో చదువుకున్న వాడికంటే కూడా ఘోరంగా మాట్లాడుతూ ఉన్నామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఈరోజు మేము మద్యపాన నిషేధానికి ఆ మార్గంలోనే ఉన్నాం. ఏదైతే మేము మన జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారో అదే దిశలో పయనం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీ 18, 19, 20 సంవత్సరాల్లో 18,000 కోట్ల రూపాయల ఆదాయం ఉంటే
2019లో 18,000 కోట్లు, 2019, 2020లో 17,500 కోట్లుంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సర ఆదాయం కేవలం 15,000 కోట్ల రూపాయలకి తగ్గిన విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోమని చెప్పేసి మనం చేస్తున్నాం. ఒక పక్క సంవత్సర ఆదాయం 15,000 కోట్లుంటే నువ్వేదో 25,000 కోట్లు జే ట్యాక్స్ అంటావు. ఇదంతా కూడా అబద్ధ ప్రచారం కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. మద్యపాన నిషేధంలో భాగంగానే మా మద్యపానం పాలసీ అమలవుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బీర్లో 56% అమ్మకాలు తగ్గినాయి. అదే ఐఎంఎల్ లిక్కర్లో దాదాపు 24% మరి కన్జంప్షన్ తగ్గిందంటే మద్యపాన నిషేధంలో మార్గంలో అడుగులు వేస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీ ప్రభుత్వంలో 4,380 షాపులుంటే ఈ సంవత్సరానికి కేవలం 2,934 షాపులు మాత్రమే మా ప్రభుత్వం రన్ చేస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కేవలం ఈ పార్టీ పుట్టగతులు ఉండవు, ఈ పార్టీని మూసేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారికి పెరుగుతున్న అభిమానాన్ని చూసి ఏడవటం తప్ప ఈ ప్రెస్ మీట్ల ద్వారా ఇటువంటి ఉపయోగం లేదు చంద్రబాబు నాయుడు మాటలకు కానీ ఈ లోకేష్ ప్రెస్ మీట్కి కానీ అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పటికి కూడా ఇందాక మీ ప్రెస్ మీట్లు అంటున్నాడు లోకేష్, ఈ రాష్ట్రంలో ఎవరన్నా ఒక్కళ్ళన్నా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బాగుందని అంటున్నారా అని అంటున్నాడు. ఆయనకి బుద్ధి కానీ ఏమైనా ఉంటే ఇటీవల జరిగిన సి ఓటర్స్ చేసిన సర్వే ఏదైతే ఉందో దాంట్లో దాదాపు 80% ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉంది, దేశం మొత్తం ఉన్న ముఖ్యమంత్రులందరిలో పెద్ద పెద్ద సీనియర్లు తలపండిన నాయకులు ఉన్నా కూడా 4వ ర్యాంక్ సాధించాడంటే ప్రజారంజకంగా ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్నాడో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను. పల్లె ప్రగతిలో గ్రామాలు అభివృద్ధి పదంలో సాగుతున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. జగిత్యాల మండలంలోని నర్సింగపూర్లో, కోరుట్ల మండలం మాదాపూర్లో ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్, విద్యాసాగర్ రావు, జడ్పీ అధ్యక్షురాలు దావా వసంతతో కలిసి ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. పలు చోట్ల మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వాలు పల్లెల అభివృద్ధిని విస్మరించాయని, ముఖ్యమంత్రి కేసీఆర్ విప్లవాత్మకంగా తీసుకొచ్చిన పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా పల్లెలు ప్రగతి పథంలో వెళుతున్నాయని తెలిపారు. రైతులకు ఇబ్బంది కలగకూడదని రైతు రుణమాఫీ చేసి రైతు బంధు అందిస్తున్నారని, రైతులందరూ ప్రభుత్వం చేస్తున్న కృషిని గుర్తించాలని కోరారు. అనంతరం మంత్రి నియోజకవర్గ స్థాయి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో నియోజకవర్గం గతంలో కంటే అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్తోందని, గతంలో అడిగిన పనులకు వెంటనే నిధులు మంజూరు చేసి పనులను జరిగించాలని కలెక్టర్ ఈఈలను ఆదేశించారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించి ఆదుకోవాలని మంత్రికి వినతి పత్రం సమర్పించారు. నిన్న రాత్రి లేట్ గా చెప్పినా గానీ జగిత్యాల నియోజకవర్గానికి రావడం, దాంట్లో భాగంగా స్వయాన వారు గ్రామంలో జరుగుతున్న ఇంటెన్సివ్ శానిటేషన్ డ్రైవ్, పల్లె ప్రగతి ప్రోగ్రాం, అదేవిధంగా MNRGS లో జరుగుతున్న కెనాల్స్ క్లీనింగ్, రోడ్ల పక్కన ఉన్న ఎవెన్యూ ప్లాంటేషన్, ఇవన్నీ కూడా వారు చూడడం జరిగింది. మరి నాకు తెలిసినంత వరకైతే వారు తప్పక సంతృప్తి చెందినారని భావిస్తున్నా. ఎందుకంటే గత కొన్ని రోజులుగా జిల్లా కలెక్టర్ గారు, అదనపు కలెక్టర్ గారు, డిఆర్డిఓ పీడీ గారు, మండల వివిధ అధికారులందరూ, అదేవిధంగా మా ప్రజాప్రతినిధులు కూడా ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నాం. ఎందుకంటే జగిత్యాల ఒక కమాండ్ ఏరియా, గ్రామాల కెనాలు ఉన్నాయి. అయినా కానీ చివరి ఆయకట్టు వరకు నీళ్లు వెళ్ళని పరిస్థితి మనం చాలాసార్లు చూసాం. అలాంటి పరిస్థితుల్లో ఈ సంవత్సరం గౌరవ మంత్రులు కొప్పుల ఈశ్వరన్న గారు సమీక్ష చేయడం జరిగింది. వారి సూచన మేరకు, గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఇక్కడ మేము జడ్పీ చైర్మన్ గారు, మండల అధ్యక్షులం, గ్రామ స్థాయి వరకు కూడా అన్ని మండలాల్లో సమీక్షలు ఏర్పాటు చేసుకొని ఒక మంచి ప్రణాళికాబద్ధంగా వెళ్తా ఉన్నాం. తట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో మీ ఎమ్మెల్యే గారు నన్ను పట్టుబట్టి ఇక్కడ ఆపి పిలవటం జరిగింది. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, మన ప్రాణాలు కాపాడుకున్నందుకు ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ఉద్దేశం కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తుంది. ఇలా కరోనా వల్ల మీ డాక్టర్ సంజయ్ గారికి బాగా మనం జాగ్రత్తలు ఉండాలి.
మా దేశం అంతా అల్లకల్లోలం అవుతుంది. వేరే దేశాలల్లో శవాలు కుప్పలు కుప్పలు పడి ఉన్నాయి. అమెరికాలలో ఈస్టోడు కూడా లేడు. మన ముఖ్యమంత్రి గారు కొంత శ్రద్ధ తీసుకోవటం వల్ల కొంత మనకు తగ్గింది. కానీ బయటి రాష్ట్రాల నుంచి వచ్చేళ్ళతో మొదలో ఢిల్లీ సంఘటనతో వచ్చింది. అంతకన్నా మొదలో వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళతో కొద్దిగా వచ్చింది, అది కంట్రోల్ చేశాం. ఢిల్లీ వాళ్ళతోటి మనం పోయిన వాళ్ళ మీటింగ్కి పోయిన వాళ్ళతో అది కంట్రోల్ చేసినాం. ఇప్పుడు వచ్చేది ఏంటనుకుంటారు, మహారాష్ట్ర కోసం మన దగ్గర బతుకుదేరు కోసం పోయిన వాళ్ళంతా ఆ మహారాష్ట్ర బయట రాష్ట్రాల నుంచి వలస కూలీలు కేంద్ర ప్రభుత్వం అనుమతించే వారికే వాళ్ళ ద్వారా మనకు మళ్ళా మొదలవుతారు. ఈ మొదలైనా కూడా మనం కాపాడుకునేందుకు తప్పకుండా మాస్క్ పెట్టుకోవాలి. గుంపులు గుంపులుగా కూడా బియ్యాలు ఇంత గుంపు కూడినన్నా కూడా నాకు బాధే అనిపిస్తాను. మీ సంజయ్ ఇంతమంది కూడా పెట్టి కూడా నాకు మంచిగా అనిపిస్తలేదు. నేను ఒక్కటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు పోవుతోటే స్నానం చేయాలి. ఇంత కూడా పరిశుభ్రంగా ఉంచుకుని ఏర్పాటు చేసుకోవాలి. మీరు ఇంటికి పోతుంటే స్నానం చేయాలి. గంటకి ఎక్కడ ముట్టుకున్నా తాకినా ఈ చేతులు చప్పెట్టి కట్టుకోవాలి. మొట్టమొదటిసారిగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సంక్షేమ క్యాలెండర్ విడుదల చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం విడుదల చేసే క్యాలెండర్లో సెలవులు, ఉద్యోగాల నోటిఫికేషన్లు మాత్రమే కాకుండా రాబోయే రోజుల్లో ఏ సంక్షేమ కార్యక్రమాలు చేస్తామో వాటి వివరాలను సీఎం జగన్ ఈ క్యాలెండర్లో పొందుపరిచారని అన్నారు. బెల్ట్ షాపులుంటే అధికారంలోకి వచ్చినటువంటి మొదటి 3 నెలల్లో ఒక్క బెల్ట్ షాప్ కూడా లేకుండా చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. దాదాపు 4,500 షాపులుంటే దాన్ని ఈరోజు కేవలం 2,934 షాపులకి తీసుకొని వచ్చి ఎన్నికల ముందు ఈ రాష్ట్రంలో మహిళలకి ఏ మాట అయితే ఇచ్చామో ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం మద్యపాన నిషేధాన్ని అమల్లోకి తీసుకొని వస్తామని ఏదైతే ఆఖరి 5వ సంవత్సరంలోకి వచ్చేసరికి సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని కేవలం పెద్ద స్థాయి 5 స్టార్ హోటల్స్లో తప్ప సామాన్యుడికి ఎక్కడ కూడా దొరకకుండా చేస్తామన్నటువంటి మాట ఏదైతే మేము మేనిఫెస్టోలో పెట్టామో ఇచ్చినటువంటి మాట ప్రకారం చేస్తూ ఉంటే దాని మీద కూడా నిందలు మోపేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ఈరోజు అన్ని రకాలుగా ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా రాష్ట్రంలో ప్రజలకి మేలు చేస్తున్నటువంటి సందర్భంలో నేటితో కేబినెట్ కూడా ఏర్పాటయ్యి సంవత్సరం పూర్తవుతున్నటువంటి సందర్భంలో పూర్తి స్థాయి ప్రభుత్వం ఏర్పాటు సంవత్సరం అవుతున్నటువంటి తరుణంలో ఈ రాష్ట్ర ప్రజలకి ఎన్నికల ముందు ఇప్పటికీ కూడా మేనిఫెస్టోని మా చేతుల్లో పెట్టుకొని తిరుగుతూ ఉన్నాం. ఎక్కడన్నా ప్రజలు ఎప్పుడన్నా అడిగితే వెంటనే మేనిఫెస్టోని తీసి మొదటి సంవత్సర కాలంలోనే 90% హామీల్ని పూర్తి చేసినటువంటి ప్రభుత్వం మాదని చెప్పి గొప్పగా చెప్పుకునేటువంటి అవకాశం మాకు ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. గతంలో ఏ రాష్ట్రంలో కానీ ఏ దేశంలో కానీ మేనిఫెస్టో అంటే కేవలం ఎన్నికల సమయంలోనే తప్ప మామూలు అప్పుడు ఎప్పుడు కూడా చేతిలో పట్టుకొని తిరిగినటువంటి సందర్భాలు ఎప్పుడు కూడా లేవు. కానీ మొట్టమొదటిసారిగా ఒక నాయకుడు ఎన్నికలు ఉన్నా ఎన్నికలు లేకపోయినా ఎన్నికలు అయిపోయి అధికారం ఇచ్చిన తర్వాత కూడా తన ఆఫీస్ గోడల మీద తన మేనిఫెస్టోని పెట్టుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మేనిఫెస్టోని ప్రదర్శిస్తూ ఎప్పటికప్పుడు ప్రజలకు గుర్తు చేస్తూ ఎప్పటికప్పుడు మేము గుర్తు చేసుకుంటూ ఇచ్చినటువంటి హామీని పూర్తి చేసిన తర్వాతే మళ్ళీ ప్రజల్లోకి ఓటు అడగడానికి వెళ్ళాలన్నటువంటి మాట ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్పారో చెప్పిన దాని ప్రకారం ముందుకెళ్తా ఉంటే ఇటువంటి నిందలు ఇటువంటి స్టేట్మెంట్స్ని విమర్శల్ని ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి గారి మీద చేస్తున్నటువంటి ప్రతిపక్ష నాయకుడిని ఈ ట్విట్టర్ ప్రతిపక్ష నాయకుడిని చూస్తూ ఉంటే బాధ కలుగుతూ ఉంది. ఇప్పటికే 4 ఎమ్మెల్యేలు మీ బరువు మోయలేక మానేశారు, మీ దగ్గర రావడం మానేశారు. మిగిలిన ఇంకో 19 మంది ఉన్నారు. మీ ఆ లోకేష్ అనేటువంటి బరువు ఆ లగేజ్ని మీరు తగ్గించకపోతే ఆ బరువు మోయలేక ఇంకెంతమంది బయటకు వస్తారనేటువంటిది ముందు ఆ సంగతి చూడండి. మీరు మమ్మల్ని విమర్శించే ముందు అసలు మీరేం చేశారు ఈ రాష్ట్రానికి, మీరేం చేశారు ఈ రాష్ట్ర ప్రజలకు అనేటువంటిది మీకు మీరు ఆత్మ పరిశీలన చేసుకొని అప్పుడు విమర్శలు చేస్తే మంచిదని చెప్పి మరొకసారి
ఈ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం రాజేశ్వరరావు నగర్ గ్రామంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రజ్ఞా ఫౌండేషన్ ఆధ్వర్యంలో డీఎస్పీ చంద్రశేఖర్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టెస్కాప్ చైర్మన్ కొండూరి రవీందర్రావు 100 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా రవీందర్రావు మాట్లాడుతూ కొత్తగా ఎన్నుకోబడ్డ ప్రతి గ్రామ సర్పంచులంతా మొక్కలు నాటి వాటిని సంరక్షించుకునే బాధ్యత తీసుకోవాలని, చెట్లు పెంచి పర్యావరణాన్ని రక్షించుకోవాలని కోరారు. రాజేశ్వరరావు నగర్ గ్రామ పంచాయతీ పరిధిలో హరితాహారం కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దాంట్లో నాతో పాటు గౌరవ గ్రామ సర్పంచ్, ఎంపీపీ, జెడ్పీటీసీ, సెస్ డైరెక్టర్, అదేవిధంగా స్థానిక ఎంపీటీసీ, అదేవిధంగా కోఆప్షన్ జెడ్పీటీసీ, వారితో పాటు పక్క గ్రామ సర్పంచులు గోరంటాల సర్పంచ్, సముద్రలింగాపూర్ సర్పంచ్, గజసింగవరం సర్పంచ్తో పాటు ఇతర పార్టీ సీనియర్ నాయకులందరూ కూడా, మా సహకార సంఘం ఉపాధ్యక్షులు కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. సీనియర్ పార్టీ నాయకులందరూ కూడా పాల్గొనడం, మాతో పాటు ఈ కార్యక్రమ నిర్వాహకులు ఇవాళ ఈ కార్యక్రమం ఇవాళ గౌరవ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో పోలీస్ శాఖ ప్రోత్సాహంతో, వారి ఇనిషియేషన్తో, వారి ప్రోత్సాహంతో యువకులు ఇద్దరు కూడా విద్యార్థి ప్రజ్ఞా ఫౌండేషన్ తరఫున రవికిరణ్ రెడ్డి గారు అధ్యక్షులు, అదేవిధంగా ఆదిత్య గారు ఉపాధ్యక్షులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉన్నది. వీరు దాతలు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 3 మండలాల్లో, గంభీరావుపేట, తంగలపల్లి, ఎల్లారెడ్డిపేట మండలాల్లో 2500 వేప చెట్లు, అదేవిధంగా రావి చెట్లు, ఈ 2 చెట్లు ఈ విద్యార్థి ప్రజ్ఞా ఫౌండేషన్ ద్వారా పోలీస్ డిఎస్పీ గారి ఇనిషియేషన్తో ఇవ్వడం జరిగింది. ప్రతి గ్రామంలో దాదాపు 200 చెట్లు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. చాలా పెద్ద చెట్లు, 10 నుండి 12 ఫీట్లు ఎత్తున్న చెట్లు మంచి నీడని ఇవ్వడమే కాకుండా వేప గాలి ఏదైతే ఉన్నదో ఆరోగ్యానికి కూడా చాలా శ్రేష్టం. కాబట్టి ఇటువంటి మొక్కలు వారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు హరితాహారం కార్యక్రమం ఏదైతే తీసుకొని ముందుకు పోతా ఉన్నారో వారిని స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ మళ్ళీ ఈ సంవత్సరం హరితాహారం 20వ తేదీ నుండి ప్రారంభం అవుతున్న సందర్భంలో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ మొక్కలు ఇవ్వడం చాలా సంతోషకరం. ఇటువంటి యువకులు కూడా ఇవాళ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్లో భాగస్వాములై అందరినీ కూడా కలుపుకొని చక్కగా ప్రజాహితం కోసం, గ్రామాల సంక్షేమం కోసం ఏవైతే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో పాల్గొనడం చాలా సంతోషకరం. జీడిమెట్ల పిఎస్ పరిధిలోని హెచ్ఎంటీ కంపెనీ సమీపంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. 2 యువకులు మద్యం సేవించి బైక్ నడపడంతో అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో సందీప్, శోభన్లకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శోభన్ మృతి చెందాడు. సందీప్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చింతల్ నుండి షాపూర్ నగర్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. యువకులు 2 షాపూర్ నగర్లోని ఓ ఇండస్ట్రియల్ క్యాంటీన్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత ప్రభుత్వం సడలింపు ఇవ్వడంతో దేవాలయాల్లో దైవ దర్శనాలకు అనుమతి లభించింది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో దేవాలయాల పునఃప్రారంభం అవడంతో భక్తులు దర్శనానికి తరలివస్తున్నారు. ఈ మేరకు దేవాలయాల కమిటీ సభ్యులు కరోనా నివారణ చర్యలు పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ రోజు నుండి దేవాలయానికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా విధిగా శానిటేషన్ తీసుకుంటూ
మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ ఆలయ నిర్వాహకునికి అర్చకులకి సహకరించాలని కోరుతున్నాము. భక్తులు తప్పనిసరిగా మాస్కులు ధరించే ఆలయానికి రావాల్సిందిగా సూచిస్తూ శానిటేషన్ కూడా వెంబడి తెచ్చుకొని వారికి దేవాలయం కూడా వారికి అందించడం జరుగుతుంది. కాబట్టి భక్తులు ప్రభుత్వ ఆదేశానుసారంగా వారు చెప్పినటువంటి విషయాన్ని గమనిస్తూ భగవంతుని సేవలో పాల్గొనవలసిందిగా సూచిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. వరంగల్ రూరల్ జిల్లా ఐనవోలు మండలంలోని శ్రీ మల్లికార్జున స్వామివారి దేవాలయంలో ఈవో నాగేశ్వరరావు స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీసీసీబీ చైర్మన్ మార్నిని రవీంద్రరావు, ఎంపీపీ మధుమతి హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ రవీంద్రరావు మాట్లాడుతూ దేవాలయాలకు వచ్చే భక్తులకు సామాజిక దూరం పాటించాలని, మాస్కులు, శానిటైజర్లు ఉపయోగించాలని తెలిపారు. దేవాలయము ఐనవోలు పుణ్యక్షేత్రం. మరి గత 80 రోజుల నుంచి కూడా ఈ కోవిడ్ విజృంభించిన సందర్భంలో, లాక్డౌన్ సందర్భంగా దేవాలయాలు మూసివేయడం జరిగింది. అంటే భక్తుల దర్శనాలు మూసివేయడం జరిగింది. దేవాలయాల్లో పూజ కార్యక్రమాలు మరి అర్చకులతో నిర్వహిస్తున్నారు. కానీ 80 రోజుల తర్వాత ఈరోజే ప్రభుత్వము అనుమతించిన ధర్మిలా మరి భక్తులను దర్శనాలకు అనుమతించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ రోజున మల్లికార్జున స్వామిని దర్శించుకోవడం జరిగింది. చాలా రోజుల తర్వాత మరి ప్రతి సోమవారం నేను దేవాలయానికి వచ్చేవాడిని. కానీ మధ్యలో ఈ 80 రోజులు గ్యాప్ రావడం వల్ల మరి మళ్ళీ 80 రోజుల తర్వాత దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. మరి ప్రభుత్వం కూడా నిర్వహించినటువంటి ఈ కరోనా కట్టడి మీద చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు దేవాలయాల్లో కూడా మరి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కొరకు క్యూ లైన్స్లో మరి డబ్బాలు పెట్టడం కానీ, శానిటైజర్ ఇవ్వడం కానీ, మాస్కులు ధరించి లోపలికి రావాలని చెప్పడం కానీ, తర్వాత జ్వరం ఉన్నటువంటి వాళ్ళు రాకుండా ఉండాలని కానీ, జ్వరం టెస్ట్ చేయడానికి కూడా ఒక మిషన్ కూడా తెస్తున్నారు. దాంతోపాటుగా మరి వృద్ధులు కానీ, పిల్లలు కానీ మరి దేవాలయానికి రాకుండా ఉండాలని చెప్పి ప్రభుత్వం చెప్పడం జరిగింది. డాక్టర్లు కూడా సూచించడం జరిగింది. దీన్ని తప్పకుండా అందరూ కూడా పాటించాలి. బయట నుంచి కూడా చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ దేవాలయానికి వస్తుంటారు. వాళ్ళు కూడా తగు జాగ్రత్తలతోటి మరి ఈ అన్ని పరిమితులను మరి మెయింటైన్ చేస్తూ మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్లైన్స్ కూడా మెయింటైన్ చేస్తూ, ఎందుకంటే పట్నాలు, బోనాలు మరి అనేక రకాలైనటువంటి మొక్కుబళ్ళు ఉన్నటువంటి దేవాలయం ఇది. కాబట్టి ఒకటేసారి గుంపులుగా వచ్చి ఇబ్బంది పడకుండా, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మరి అర్చకులను కానీ, మరి ఈవో గారిని కానీ, ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందిని కానీ చెప్పిన సూచన ప్రకారంగా అందరూ కూడా దర్శనాలు మరి మెల్లగా జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం క్లబ్లో నియోజకవర్గంలోని పాస్టర్లకు క్రిస్టియన్ ఫోరం ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ రాజేశ్వరరావు, టీఆర్ఎస్ జిల్లా నాయకులు వనమ రాఘవ హాజరయ్యారు. నన్ను ఒక క్రైస్తవ అంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలో కానీ క్రైస్తవులకు ప్రాతినిధ్యం ఇచ్చింది లేదు. ఒకే ఒక్కరు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు క్రైస్తవ పక్షాన ఒక ఎమ్మెల్సీని డిక్లేర్ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో మనం చేస్తున్నాం. ఈ రాజ్యాంగ చట్ట ప్రకారం లేదు, కానీ ఆయన అవకాశం కలిగించారు. ఈరోజు సంతోషం. ఈరోజు ముఖ్యంగా దేవుణ్ణి ఆరాధించే సమయం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ మండలంలోని ఉపాధి హామీ కూలీలు ధర్నాకు దిగారు. ఉపాధి పనుల్లో తప్పుడు కొలతలు వేసి అధిక వేతనాలు పొందారనే నెపంతో ఉపాధి పనులు నిలిపివేశారని ఆరోపిస్తూ ఎంపీడీఓ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. లాక్డౌన్లో పనులు లేక విలవిలలాడుతుంటే ఉపాధి పనులు నిలిపివేయడం దారుణమని ఏపీఓతో వాగ్వాదానికి దిగారు. మాకు పని కావాలి, మాకు దానికి తగ్గ ఫలితం ఇవ్వాలి.
నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మాకు గడ్డపారలు మాకు గ్రూపుకు ఎన్ని గ్రూపులు ఉన్నాయో అన్ని గ్రూపులు గడ్డపారలు కావాలి. మాకు 10 మెడికల్ బిల్లు వచ్చేటోళ్ళకు మెడికల్ బిల్లు. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మాకు పని ఎంతమంది ఉన్నామో అంతమందికి మాకు వారం పేమెంట్ పడాలి. టెంట్ కావాలి, ప్లేస్ స్లిప్లు ఇవ్వాలి. మాకు 2 గ్రూపులకు మాత్రం పేమెంట్ ఆగిపోయింది. నా గ్రూపే ఆగిపోయింది. ఎవరితో ఎందుకు నా గ్రూప్కి మాత్రం పేమెంట్ రాలేదు. ఒక వారం అందరికి వచ్చినాయి, నా గ్రూప్కి రాలేదు. అది చూస్తే ఒక సెల్లులో చూసుకుంటే అందరికి పడ్డాయి, నా గ్రూప్ పర్లేదు. చెప్తే తర్వాత వస్తాయి అనేసి పనికి నేను రోజు అందరు పనికి వెళ్ళారు, మాకు మాత్రం పర్లేదు సరిపోవడం. ఎందుకంటే మేము అనుకుంటున్నాం అక్కడ లోన్ ఏం జరిగిందో ఏం తెలియదు, కానీ నిన్న మాత్రం సార్లు పిలిపించాను మమ్మల్ని. ఇట్లా దానికి కారణం ఇట్లా టీవీ న్యూస్ వచ్చింది పేపర్లో, మరి మీరు ఏమైనా డబ్బులు ఇస్తారా మేట్లకైనా టీఏకైనా ఎఫ్ఏకైనా అంటే మేము అయితే ఇవ్వట్లేదు సార్, మాకు పని తగ్గట్టు మాకు పని అయితే కల్పించండి అనేసి మేము అన్నాం. సార్లు కొన్ని క్వశ్చన్స్ అడిగారు మమ్మల్ని, అడిగితే మేము దానికి తగ్గట్టు మేము సమాధానం చెప్పినాం. ఏమని అడిగారు, మీరు డబ్బులు ఇస్తారా సార్లకి అంటే మేము ఇవ్వట్లేదు సార్ అని చెప్పేసినాం. కొలతలకు ఏమైనా కావాలని జాబ్ కార్డులకు కావాలని ఏమన్నా సార్లకు డబ్బులు ఇస్తారంటే ఇవ్వట్లేదు సార్, మేమైతే ఎవరికైతే డబ్బులు ఇవ్వలేదు అనేసి చెప్పేసినాం. నిన్ననే మేము సార్ అడిగిన సార్ పని ఉంటుంది రేపు అంటే పని ఎంత కాగితమ్మా, పని అయితే ఆగదు, పని ఉంటుంది మీకు అని చెప్పారు. సార్ ఇవేళ పని బంద్ చేశారు. మేమేమనుకుంటున్నాం ఆ న్యూస్ కొరకు ఏమన్నా నిన్న జరిగిన సిచ్యువేషన్ బట్టి పని ఆపారేమనేసి మేము ధర్నాకు వచ్చినాం. ఊళ్ళకు ఉన్నాయి పని, మాకైతే లేదు. పని చేసినాక మేము డబ్బులు ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు. ఎవరికి ఇస్తాం, మా తిండికి మాకే వెళ్ళట్లేదు. డబ్బులు ఇవ్వాల్సిన అవసరం మాకు 100 రూపాయలు పెట్ట కూరగాయలు సార్, 100 వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఇది. 100 ఉంటే మేము ఉంటామా? మీకు అంత డౌట్ ఉంటే రీకొల్ తీసుకోండి సార్ అని కూడా చెప్పి. సుజాతానగర్ మండలంలో ఉపాధి కూలీలు పనికి సంబంధించింది నిన్న పని కల్పిస్తాం, రేపు రెగ్యులర్గా పని ఉంటుందని చెప్పి అధికారులు పిలిపించారు. వాళ్ళకు కొన్ని డౌట్లు ఉంటాయి. అంటే విలేకరులు వార్తా పేపర్లో వచ్చినటువంటి న్యూస్ని ఆధారం చేసుకొని ఉపాధి కూలీలే వార్తకి లీక్ చేశారేమో అనేటువంటిది భావన గురై అయిలో వాళ్ళ దాంట్లో ఏ అవినీతి జరుగుతుందో, ఏ అక్రమాలు జరుగుతున్నాయో కూలీలకైతే తెలవదు. ఇది పేపర్కి వచ్చిన వెంటనే ఇక్కడికి ఏపీఓ గారు వాళ్ళ అధికారులు పిలిపించడం జరిగింది. వాళ్ళ క్లారిటీ ఏదో వాళ్ళ జనం నుంచి తీసుకున్నారు. రేపు పని ఉంటుందా సార్ అంటే పని ఉంటుందని చెప్పి సార్ చెప్పారు. కానీ ఇవాళ పని చాలామంది దాదాపు 50 గ్రూపుల్ని పని బ్రేక్ చేయడం జరిగింది. ఇది కేవలం కక్ష సాధింపు చర్య అన్నట్లయితే భావిస్తా ఉన్నాం. అందుకని కరోనా నేపథ్యంలో ప్రతి కూలికి కొలతలతో నిమిత్తం లేకుండా 600 ఇవ్వమని, పే స్లిప్పులు ఇవ్వని, గడపార డబ్బులు, పార డబ్బులు, అదేవిధంగా సమ్మర్ బోనస్ ఏమీ పడట్లేదండి, మా డబ్బులు పడే పరిస్థితుల్లో డబ్బులు ఇవ్వండి అని చెప్పి వాళ్ళు అడిగినందుకే కక్ష సాధింపు కోసం ఇదంతా చర్యకు పాల్పడ్డారు. మేము తక్షణమే కరోనా నేపథ్యంలో వాళ్ళందరికీ పని కల్పించాలి, పనైనా కల్పించండి, లేదా 7,500 ప్రతి నెలైనా మా బ్యాంకులో వేయండి అని చెప్పి మేము ఈ సందర్భంగా వారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిమ్స్ ఆసుపత్రిలో కరోనా బారిన పడిన వైద్యులను పరామర్శించిన గవర్నర్ తమిళసై. బాసటగా నిలుద్దాం, కలిసి వైరస్ ను తరిమి కొడదామంటూ గవర్నర్ పిలుపు. తెలంగాణ వైద్య శాఖపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు. ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లిన వైద్యాధికారులు. ఎంతమందికైనా వైద్యం చేసే సామర్థ్యం ప్రభుత్వ దవాఖానాలకు ఉందన్న సీఎం. పారిశుద్ధ్యం, రోడ్ల నిర్వహణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలి. హైదరాబాద్ లో కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లపై మంత్రి కేటీఆర్ సమీక్ష. తొలిసారిగా ముఖ్యమంత్రి సంక్షేమ క్యాలెండర్లు విడుదల చేసిన సీఎం జగన్. సంక్షేమ కార్యక్రమాలపై ట్విట్టర్లో చంద్రబాబు విమర్శలు సరికావన్న ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్. నారా లోకేష్ ఛార్జిషీట్ విడుదల చేయడంపై స్పందించిన వైసీపీ నేత పార్థసారథి. టీడీపీలో అధ్యక్ష స్థానానికి లోకేష్ కు పోటీ ఎదురైందని ఎద్దేవా. జగిత్యాల జిల్లాలో పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. పల్లె ప్రగతితో గ్రామాలు అభివృద్ధి పదంలో సాగుతున్నాయన్న మంత్రి. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.